శాంతి. ఈరోజు మురళీ డేటు 17 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి మెడలోని హారముగా అయ్యేందుకు జ్ఞానయోగాల రేస్ చెయ్యండి. పూర్తి ప్రపంచానికి తండ్రి పరిచయం ఇవ్వడం మీ కర్తవ్యము అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, సదా ఏ నషాలో ఉంటే జబ్బు కూడా నయమైపోతుంది? సమాధానము, ఈ పాత శరీరం గురించి కొంచెము కూడా చింత చెయ్యకుండా జ్ఞానయోగాల మస్తీలో ఉండండి. ఎంతగా ఈ శరీరం పట్ల బుద్ధిని ఉంచుతారో, లోభం ఉంచుకుంటారో అంతగా జబ్బులు ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఈ శరీరాన్ని అలంకరించుకోవడం, పౌడర్, ఫేస్ క్రీములు మొదలైనవి పూసుకోవడం, ఇవన్నీ కూడా వ్యర్థమైన అలంకారాలు. మిమ్మల్ని మీరు జ్ఞానయోగాలతో అలంకరించుకోండి. ఇదే మీ సత్యమైన అలంకారము. పాట. తండ్రి జతలో ఉన్నవారి కొరకే వర్షము. ఓం శాంతి. ఇప్పుడు ప్రపంచంలో తండ్రులైతే చాలామంది ఉన్నారు, కానీ వారందరి రచయిత అయిన తండ్రి ఒక్కరే, వారే జ్ఞానసాగరులు. పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు అని, జ్ఞానము ద్వారానే సద్గతి జరుగుతుందని తప్పకుండా అర్థం చేసుకోవలసి ఉంటుంది. సత్యయుగం స్థాపన అయినప్పుడే మనుష్యులకు సద్గతి లభిస్తుంది. సద్గతి దాత అని ఒక్క తండ్రినే అంటారు. సంగమయుగం ఎప్పుడు వస్తుందో అప్పుడు జ్ఞానసాగరుడు వచ్చి దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకుని వెళ్తారు. భారతదేశము అన్నింటికంటే ప్రాచీనమైనది. 84 జన్మల గాయనము భారతవాసీలకే ఉంది. మొట్టమొదట సృష్టిలోకి ఏ మనుష్యులైతే వచ్చి ఉంటారో వారే 84 జన్మలు తీసుకుంటారు. దేవతలకు 84 జన్మలు అంటే బ్రాహ్మణులకు కూడా 84 జన్మలు అని అర్థము. ముఖ్యమైన వారిని ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా బ్రహ్మ ద్వారానే సృష్టిని రచిస్తారు. మొట్టమొదట సూక్ష్మలోకాన్ని, తరువాత స్థూలలోకాన్ని రచిస్తారు. ఇప్పుడు సూక్ష్మలోకం ఎక్కడ ఉందో, మూలలోకం ఎక్కడ ఉందో పిల్లలైన మీకు తెలుసు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము, వీటినే 3 లోకాలు అని అంటారు. త్రిలోకనాథుడు అని అన్నప్పుడు దాని అర్థం కూడా కావాలి కదా. తప్పకుండా ఏవో 3 లోకాలైతే ఉంటాయి. వాస్తవానికి ఒక్క తండ్రిని మరియు వారి పిల్లలైన మిమ్మల్ని త్రిలోకనాథులు అని పిలవవచ్చు. ఇక్కడైతే త్రిలోకనాథ్, శివ, బ్రహ్మ, విష్ణు, శంకర్ అని అనేక మంది మనుష్యుల పేర్లు ఉంటాయి. భారతవాసీలు ఈ పేర్లన్నీ తమ పైన ఉంచుకున్నారు. రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ అని డబల్ పేరు కూడా ఉంచుకుంటారు. రాధా మరియు కృష్ణులు వేరువేరుగా ఉండేవారు అనే విషయం ఎవరికీ తెలియదు. రాధ ఒక రాజ్యంలో రాకుమారిగా ఉండేది. కృష్ణుడు మరొక రాజ్యంలో రాకుమారునిగా ఉండేవాడు. ఈ విషయాలు పిల్లలైన మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. మంచి మంచి పిల్లల బుద్ధిలో మంచి మంచి పాయింట్లు ధారణ అయి ఉంటాయి. ఉదాహరణకి తెలివైన డాక్టర్ వద్ద ఎన్నో మందుల పేర్లు ఉంటాయి. ఇక్కడ కూడా నూతన మహావాక్యాలు చాలా వెలువడుతూ ఉంటాయి. రోజు రోజుకు అన్వేషణలు జరుగుతూ ఉంటాయి. మంచి అనుభవం ఉన్నవారు కొత్త కొత్త పాయింట్లు ధారణ చేస్తూ ఉంటారు. ధారణ చెయ్యలేదు అంటే మహారథుల వరుసలోకి తీసుకోబడరు. ఆధారమంతా బుద్ధిపై మరియు అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది. ఇది కూడా డ్రామాలో ఉంది కదా. డ్రామాను గురించి కూడా ఎవ్వరికీ తెలియదు.
కురుక్షేత్రంలో మనము పాత్రను అభినయిస్తున్నామని కూడా అర్థం చేసుకుంటారు. కానీ డ్రామా ఆది మధ్యాంతాలు తెలియకుంటే ఏమీ తెలియనట్లే. పిల్లలైన మీరు అన్నిటినీ తెలుసుకోవాలి అని బాబా అంటున్నారు. తండ్రి వచ్చారు అనేది పిల్లలకు తెలుసు కదా, కనుక ఇతరులకు కూడా తండ్రి పరిచయం ఇవ్వడం పిల్లల కర్తవ్యము. పూర్తి ప్రపంచానికి తెలియచేయడం వారి బాధ్యత. తర్వాత నాకు తెలియదు అని ఎవ్వరూ అనకూడదు. మీ వద్దకు చాలామంది వస్తారు, సాహిత్యము మొదలైనవి చాలా తీసుకుంటారు. పిల్లలు ప్రారంభంలో చాలా సాక్షాత్కారాలు కూడా చేసుకున్నారు. ఈ క్రీస్తు, ఇబ్రహీం మొదలైన వారు కూడా భారతదేశంలోకి వస్తారు. భారతదేశం తప్పకుండా అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. నిజానికి అనంతమైన తండ్రి జన్మస్థానం భారతదేశమే కదా. కానీ వారికి ఈ భారతదేశం భగవంతుని జన్మస్థానమని తెలియదు. భలే శివ పరమాత్మ అని అంటారు కూడా, కానీ అందరూ పరమాత్ముళ్ళే అని అన్నందువలన అనంతమైన తండ్రి మహత్వమును మాయం చేసేశారు. పిల్లలైన మీరిప్పుడు భారతఖండము అన్నింటికంటే గొప్ప తీర్థస్థానము అనేది అర్థం చేసుకున్నారు కదా. మిగిలిన సందేశకులు మొదలైన వారందరూ వారి వారి ధర్మస్థాపన చేసేందుకే వస్తారు. వారి వెనుక వారి ధర్మాలకు చెందిన వారు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది అంతిమ సమయము, తిరిగి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడికి మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? యేసుక్రీస్తు వచ్చి క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేశాడు. అతడే మిమ్మల్ని ఇక్కడకు లాక్కుని వచ్చాడు. ఇప్పుడు తిరిగి వెళ్ళేందుకు ప్రయత్నించి అలసిపోయారు. ఈ విషయం మీరు అర్థం చేయించాలి. అందరూ వారి వారి పాత్రను అభినయించేందుకు వస్తారు. పాత్రను అభినయిస్తూ దుఃఖములోకి రావలసిందే. మళ్ళీ ఆ దుఃఖము నుండి విడిపించి సుఖములోకి తీసుకుని వెళ్ళడం తండ్రి కర్తవ్యము. భారతదేశం తండ్రి జన్మస్థానము. ఈ మహత్వము పిల్లలైన మీలో కూడా అందరికీ తెలియదు. అర్థం చేసుకునేవారు కొద్దిమందే, వారికే నష కూడా ఎక్కువవుతుంది. తండ్రి కల్పకల్పము భారతదేశంలోనే వస్తారు. ఇది కూడా మీరు అందరికీ తెలియచేయాలి, ఆహ్వానం ఇవ్వాలి. మొదట ఈ సేవ చేయవలసి వస్తుంది. సాహిత్యాన్ని తయారు చేయించవలసి వస్తుంది. ఆహ్వానమైతే అందరికీ ఇవ్వాలి కదా. రచయిత రచనల జ్ఞానం ఎవ్వరికీ తెలియదు. సేవాదారులుగా అయి తమ పేరును ప్రసిద్ధం చేసుకోవాలి. ఎవరైతే చురుకైన పిల్లలుగా ఉంటారో, ఎవరి బుద్ధిలో చాలా పాయింట్లు ఉంటాయో వారి సహయోగం అందరూ కోరుతారు. వారి పేరే స్మరిస్తూ ఉంటారు. మొదట శివబాబాను జపిస్తారు, తర్వాత బ్రహ్మబాబాను, తర్వాత పిల్లలందరినీ నెంబర్ వారీగా జపిస్తారు. భక్తి మార్గంలో చేతితో మాలను తిప్పుతారు. ఇప్పుడు పలాని వారు చాలా మంచి సేవాదారులు, నిరహంకారులు, చాలా మధురమైన వారు, వారికి దేహాభిమానమే లేదు అని నోటితో జపిస్తారు. మధురముగా అయినట్లయితే అందరూ మధురంగా వ్యవహరిస్తారు అని అంటారు కదా. తండ్రి చెప్తున్నారు, మీరు దుఃఖితులుగా అయ్యారు. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే నేను కూడా మీకు సహయోగం చేస్తాను అని తండ్రి అంటారు. మీరు ద్వేషిస్తే నేనేం చేస్తాను అంటే వారు తమను తామే ద్వేషించుకుంటారు. పదవి లభించదు, ధనము లెక్కలేనంత లభిస్తుంది. ఎవరికైనా లాటరీ తగిలితే ఎంతగా సంతోషిస్తారు. అందులో కూడా బహుమతులు వస్తాయి. మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతులు ఉంటాయి. అలాగే ఇది కూడా ఈశ్వరీయ రేస్, జ్ఞానము మరియు యోగ బలాల పందెము. ఇందులో ఎవరు వేగంగా వెళ్తారో వారే మెడలోని హారముగా అవుతారు. అంతేకాదు సింహాసనంపై సమీపంగా కూర్చుంటారు. చాలా సహజంగా అర్థం చేయించబడుతుంది. మీరు కర్మయోగులైనందువలన
మీ గృహస్థాన్ని కూడా సంభాళించండి. తరగతిలో 1 గంట చదువుకోవాలి. తరువాత ఇంటికి వెళ్ళి దానిపైన మననం చెయ్యాలి. పాఠశాలలో కూడా ఇలాగే చేస్తారు కదా. స్కూలులో చదువుకుంటారు, తర్వాత ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేస్తారు. తండ్రి చెప్తున్నారు, 1 గడియ, అర్ధ గడియ అంటే రోజులో 8 గడియలు ఉంటాయి. తండ్రి చెప్తున్నారు, అందులో 1 గడియ, అర్ధ గడియ అయినా నన్ను స్మృతి చెయ్యండి. 15-20 నిమిషాలైనా క్లాసుకు వచ్చి ధారణ చేసి మళ్ళీ మీ కార్యకలాపాల్లోనికి వెళ్ళండి. ఇంతకుముందు బాబా స్మృతిలో కూర్చోండి, స్వదర్శన చక్రమును త్రిప్పండి అని మిమ్మల్ని కూర్చోబెట్టేవారు. అంటే యజ్ఞపు ప్రారంభం యొక్క విషయంలో అయితే ఎదురుగా ఒకరు గద్దె పైన కూర్చుని అందరినీ కూర్చోబెట్టి యోగం చేయించేవారనమాట. అలా యజ్ఞ ప్రారంభం యొక్క విషయం ఇది. స్మృతి అనే పేరు అయితే ఉండేది కదా. తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ చేస్తూ స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోండి. అప్పుడే అంతిమతి సుగతి అవుతుంది. మళ్ళీ అమృతవేళ సమయంలో లేచినప్పుడు అదే పాయింట్లు గుర్తొస్తూ ఉంటాయి. ఇలాంటి అభ్యాసం చేస్తూ చేస్తూ మీరు నిద్రను జయించేవారిగా అయిపోతారు. ఎవరు చేస్తారో వారే పొందుతారు. చేసేవారు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి నడవడికలే ప్రత్యక్షం అవుతాయి. చేయలేని వారి నడవడికలు మరొక విధంగా ఉంటాయి కదా. ఈ పిల్లలు విచారసాగర మదనం చేస్తారు, ధారణ చేస్తారు అని గమనించబడుతుంది. లోభము మొదలైనవి ఏమీ లేవు కదా. ఇది పాత శరీరము. జ్ఞానయోగాల ధారణ జరిగితే ఈ శరీరం కూడా చాలా బాగుంటుంది. ధారణ చెయ్యలేదు అంటే ఈ శరీరం ఇంకా పాడైపోతుంది. నూతన శరీరము మళ్ళీ భవిష్యత్తులో లభిస్తుంది. ఆత్మను శుద్ధంగా చేసుకోవాలి. ఇదైతే పురాతన శరీరము. దీనికి ఎంత పౌడర్ వేసినా, లిప్స్టిక్ మొదలైనవి వేసుకుని అలంకరించుకున్నా ఇది పైసాకు పనికిరాదు. ఈ అలంకారం అంతా వ్యర్థమే అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీ అందరి నిశ్చితార్థము శివబాబాతో జరిగింది. వివాహం జరిగే రోజున పాత వస్త్రాలను ధరిస్తారు. ఇప్పుడు ఈ శరీరాన్ని అలంకరించుకోరాదు. మిమ్మల్ని మీరు జ్ఞాన యోగాలతో అలంకరించుకుంటే మళ్ళీ భవిష్యత్తులో రాకుమారీలుగా అవుతారు. ఇది జ్ఞాన మానస సరోవరము. దీనిలో జ్ఞాన మునకలు వేస్తూ ఉంటే స్వర్గంలోని దేవతలుగా అయిపోతారు. ప్రజలను దేవతలు అని అనరు. కృష్ణుడు ఎత్తుకుపోయాడని తమ మహారాణులుగా పట్టపురాణులుగా చేసుకున్నారు అని అంటారు కదా. అంతేకాని ఎత్తుకుపోయి ప్రజల్లో కూడా చండాలురు మొదలైన వారిగా తయారు చేశాడు అని అనరు కదా. మహారాజా మహారాణులుగా చేసేందుకే ఎత్తుకెళ్ళాడు. మీరు కూడా ఈ పురుషార్థం చెయ్యాలి. ఏ పదవి దొరికినా మంచిదే అని అనుకోకండి. ఇక్కడ చదువు ముఖ్యమైనది. ఇది పాఠశాల కదా. గీతా పాఠశాలలు చాలా తెరుస్తారు. వారు కూర్చుని కేవలం గీతను వినిపిస్తారు. కంఠస్థం చేసి ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకొని అర్ధగంట 30 గంట దానిపైన మాట్లాడుతూ ఉంటారు. ఇందులో ఏమాత్రం ప్రాప్తి అనేది లేదు. కానీ ఇక్కడైతే తండ్రి స్వయంగా కూర్చుని చదివిస్తున్నారు. దీనిలో మన యొక్క లక్ష్యము ఉద్దేశ్యము కూడా స్పష్టంగా ఉంది. ఇక ఏ వేదశాస్త్రాల అధ్యయనములో కానీ జప తపాదులలో కానీ ఏ లక్ష్యము లేదు. కేవలం పురుషార్థం చేస్తూ ఉంటారు. కానీ ఏం లభిస్తుంది? ఎప్పుడు చాలా భక్తి చేస్తారో అప్పుడే భగవంతుడు లభిస్తారు. అయినా రాత్రి తర్వాత పగలు తప్పకుండా రావాల్సిందే. అలా సమయానికి జరుగుతుంది కదా. కల్పము ఆయుష్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. వారికి అర్థం చేయిస్తే శాస్త్రాలు అసత్యం ఎలా అవుతాయి అని అంటారు. అయితే భగవంతుడు అసత్యం చెప్తారా?
అర్థం చేయించేందుకు శక్తి కావాలి అంతే. ఇప్పుడు పిల్లలైన మీలో యోగ బలం కావాలి. యోగ బలంతో అన్ని పనులు సహజమైపోతాయి, సంపన్నమైపోతాయి. ఏ పనినైనా చెయ్యలేకుంటే కారణం శక్తి లేదు, యోగము లేదు అని అర్థము. అక్కడక్కడ బాబా కూడా సహాయం చేస్తారు. డ్రామాలో ఏ నిర్ణయం ఉందో అదే తిరిగి పునరావృతం అవుతుంది. ఇది కూడా పిల్లలైన మనమే అర్థం చేసుకోగలము. ఇతరులెవ్వరూ దీనిని అర్థం చేసుకోలేరు. క్షణక్షణము ఏం జరుగుతూ ఉంటుందో అది గడియారపు ముల్లులా టిక్ టిక్ అంటూ ఉంటుంది. మనము శ్రీమతానుసారం కర్మలోకి వస్తాము. శ్రీమతానుసారంగా నడుచుకోలేదు అంటే మరి శ్రేష్టముగా ఎలా అవుతారు? అందరూ ఒకేలా అవ్వలేరు. మనమంతా ఒక్కటైపోవాలి అని మనుషులు భావిస్తారు. కానీ ఒక్కటిగా అవ్వడము అంటే అర్థమే తెలియదు. దేనిలో ఒక్కటిగా అవ్వాలి? అందరూ తండ్రులుగా అవ్వాలా, లేక అందరూ సోదరులుగా అవ్వాలా? సోదరులు అన్నా సరిగ్గానే ఉంటుంది. శ్రీమతం అనుసారంగా తప్పకుండా మనమంతా ఒక్కటిగా అవ్వగలము. మీరందరూ ఒకే మతంపై నడుస్తారు. మీ తండ్రి, టీచరు, గురువు ఒక్కరే. శ్రీమతంపై పూర్తిగా నడవలేని వారు శ్రేష్టంగా కూడా అవ్వలేరు. పూర్తిగా నడుచుకోలేదు అంటే సమాప్తమైపోతారు. ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వారిని మాత్రమే పందెంలో తీసుకుంటారు. ఏదైనా పెద్ద పందెం జరిగినప్పుడు గుర్రాన్ని కూడా మంచి ఫస్ట్ క్లాస్గా ఉండే దానిని ఎన్నుకుంటారు. ఎందుకంటే లాటరీలో పెద్ద మొత్తం ఉంచుతారు. ఇది కూడా గుర్రపు పందెమే. హుస్సేన్ గుర్రము అని అంటారు కదా, వారు హుస్సేన్ను గుర్రం పైన యుద్ధం చేసినట్లు చూపిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు డబల్ అహింసకులు. కామహింస అంటే అది నెంబర్ 1 హింస. ఈ హింసను గురించి ఎవ్వరికీ తెలియదు. సన్యాసులు కూడా ఇలా భావించరు. కేవలం ఇది ఒక వికారము అని మాత్రమే చెప్తారు. తండ్రి చెప్తారు, కామం మహాశత్రువు, ఇది ఆది మధ్యాంతం దుఃఖాన్ని ఇస్తుంది. మాది ప్రవృత్తి మార్గపు రాజయోగము అని, మీది హఠయోగము అని నిరూపించి చెప్పాలి. మీది హఠయోగము, మీరు శంకరాచార్యుని ద్వారా హఠయోగాన్ని నేర్చుకుంటారు. మేము శివాచార్యుని ద్వారా రాజయోగం నేర్చుకుంటున్నాము అని చెప్పాలి. సమయం వచ్చినప్పుడు ఇటువంటి విషయాలు వినిపించాలి కదా. దేవతలకు 84 జన్మలు కదా. ఈ క్రైస్తవులు మొదలైన వారికి ఎన్ని జన్మలు అని కొంతమంది అడుగుతారు. అరే, మీరే లెక్క వేసుకోవచ్చు అని చెప్పండి. 5000 సంవత్సరాలలో 84 జన్మలు తీసుకున్నారు. మరి క్రీస్తు వచ్చే 2000 సంవత్సరాలు అయింది. సరాసరి ఎన్ని జన్మలు తీసుకుని ఉండవచ్చునో లెక్క వేయండి. 30-31 జన్మలు ఉండవచ్చు. ఇదైతే స్పష్టంగా ఉంది అని బాబా అంటున్నారు. ఎవరైతే చాలా సుఖాన్ని చూస్తారో వారు దుఃఖాన్ని కూడా చాలా చూస్తారు. వారికి సుఖం కూడా తక్కువే, దుఃఖం కూడా తక్కువే. సరాసరి లెక్క వేయాలి. చివరిలో వచ్చేవారు కొద్ది జన్మలే తీసుకుంటారు. బుద్ధుడు, ఇబ్రహీం మొదలైన వారి లెక్కను కూడా తీయవచ్చు. 1-2 జన్మల వ్యత్యాసం వస్తుంది అంతే. కావున ఈ విషయాలన్నీ విచార సాగర మదనం చెయ్యాలి. ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? మొదట తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి కదా. మీరు తండ్రిని స్మృతి చెయ్యండి. ఎన్ని జన్మలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని చెప్పండి. బాగా అర్థం చేయించాలి. అయితే బాబా అంటున్నారు, ఇది శ్రమతో కూడిన పనే. శ్రమ పడితేనే కదా సఫలీకృతం అవుతారు. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. బాబాతో మరియు బాబా ఇచ్చే ధనము పట్ల చాలా ప్రీతి ఉండాలి. కొందరైతే ధనమే తీసుకోరు. అరే, ఈ జ్ఞానరత్నాలనైతే ధారణ చెయ్యండి అని అంటే వాటిని మేమేం చెయ్యాలి, మాకు అర్థం కాదు అని అంటారు.
అర్థం అవ్వడం లేదు అంటే మీ భాగ్యం అంతే అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవ్వరిని ద్వేషించరాదు. అందరితోనూ చాలా మధురంగా వ్యవహరించాలి. జ్ఞానయోగాల రేస్ చేసి తండ్రికి కంఠహారముగా అవ్వాలి. సెకండ్ పాయింట్, నిద్రాజీతులుగా అయి ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయాలి. స్వదర్శన చక్రాన్ని త్రిప్పాలి. దేనిని వింటారో దానిని గురించి విచార సాగర మదనం చేసే అలవాటును చేసుకోవాలి. ఈరోజు వరదానము, బుద్ధిని డైరెక్షన్ అనుసారము శ్రేష్టమైన స్థితిలో స్థితం చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సారాంశము, చాలామంది పిల్లలకు యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమానిగా అయ్యేదానికి బదులుగా మధ్యలో సేవ గుర్తొస్తూ ఉంటుంది. కానీ బాబా అంటున్నారు, ఇలాగ కూడా జరగకూడదు అని. ఎందుకంటే చివరి సమయంలో అశరీరిగా అయ్యేందుకు బదులు సేవకు సంబంధించిన సంకల్పాలే నడిచిన 1 సెకండు పేపర్లో మీరు అప్పుడు ఫెయిల్ అయిపోతారు. ఆ సమయంలో ఒక్క తండ్రి తప్ప, అంటే నిరాకారి, నిర్వికారి, నిరహంకారి తనం తప్ప ఏది కూడా గుర్తు రాకూడదు. సేవలో అయితే మళ్ళీ సాకారములోకి వచ్చేస్తారు. అందువలన ఏ సమయము ఏ స్థితిలో స్థితం అవ్వాలో ఆ స్థితిలో స్థితమైపోవునట్లుగా అభ్యాసం చేస్తూ ఉండండి. అప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్, కంట్రోలింగ్ మరియు రూలింగ్ పవర్ కలవారు అని అంటారు. స్లోగన్, ఎటువంటి పరిస్థితినైనా సహజముగా దాటుకునే సాధనము ఒకే బలము మరియు ఒకే నమ్మకము. అచ్చా, ఓం శాంతి.